లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర బెదురులంక 2012 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయువేగం సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గమ్ గమ్ గణేష సినిమాలతో పోటీలో రిలీజ్ అవ్వడం వలన థియేటర్స్ కొంచెం అనుకున్న విధంగా సొంతం అవ్వకపోయినా కానీ ఓపెనింగ్స్ పరంగా అయినా టాక్ బాగుండటంతో జోరు చూపెడుతుంది అనుకున్నా కానీ ఓవరాల్ గా చూసుకుంటే పోటీలో రిలీజ్ అయిన 3 సినిమాలలో థర్డ్ ప్లేస్ లో నిలిచింది గమ్ గమ్ గణేష మూవీ. కానీ 3 సినిమాలలోకి బెటర్ టాక్ ఈ సినిమానే సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా తొలి రోజు అయితే ఆ జోరు కనిపించలేదు. అయినా కానీ ఉన్నంతలో బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే విధమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా పాజిటివ్ టాక్ ఎలాగో ఉండటంతో రానున్న రోజుల్లో జోరు చూపించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. మొత్తం మీద మొదటి రోజు 6,000 లోపు టికెట్ సేల్స్ ను తొలి రోజు ఓవరాల్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 32 నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. గ్రాస్ అటు ఇటుగా 1 కోటి రేంజ్ లో ఉంటుందని అంచనా. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల రేంజ్ దాకా ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంకా 3.5 కోట్లకు పైగా షేర్ ను ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాగూ 3 సినిమాల్లోకి బెటర్ టాక్ ఉండటం, మెల్లిమెల్లిగా షోలు ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో రానున్న రోజుల్లో ఆక్యుపెన్సీ పెరిగి జోరు చూపించే అవకాశం అయితే ఉంది. కానీ మంచి టాక్ ను సొంతం చేసుకున్న తొలి రోజు కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.